హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక లెహెంగాకు బ్లౌజ్ కుట్టాను చూడండి. బ్లౌజ్కి మాత్రం బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చిందండి. హ్యాండ్స్కి మాత్రం అస్సలు డిజైన్ రాలేదు, ప్లెయిన్ క్లాత్ వచ్చేసింది. దానికి నేను ఇలా డిజైన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ చూశారు కదా, ప్లెయిన్ క్లాత్ తీసుకున్న తర్వాత దానికి బాక్స్ టైప్లో లైన్స్ గీసుకున్నానండి. గీసుకున్న తర్వాత నా దగ్గర ఒక లేస్ ఉంటే ఆ లేస్ని తీసుకొని ఇట్లా మధ్యలో కట్ చేసి సన్నగా తీసుకుంటున్నాను చూడండి. ఇలా సన్నగా తీసుకున్న లేసు ఆ బాక్స్ టైప్లో కుడుతున్నాను చూడండి. అంతా మొత్తం లైన్స్ మీద మొత్తం కుట్టేసానండి. అలా ఏదైనా సరే మనం చేతుల్లోనే ఉంటుందండి. ఎలా డెకరేషన్ చేసుకోవాలన్నా మనము ఆలోచించి చేస్తే కనుక మనం బాగా చేయొచ్చండి. ఎలాగైనా అసలుకి మొత్తం కుట్టేసానండి. అట్లా మొత్తం 2 హ్యాండ్స్ కుట్టేసానండి. అట్లా కుట్టిన తర్వాత ఇది వచ్చేసి లెహంగా పింక్ కలర్ అండి. అసలుకి వచ్చింది పింక్ కలర్ లేస్ తీసేసుకున్నాను. తీసుకుని దానికి కింద బార్డర్ మాదిరిగా పింక్ కలర్ లేస్ వేసి కుట్టుకుంటున్నానండి. అలా ఇలా మొత్తం కుట్టుకున్నాక హ్యాండ్స్ తగిలించాను చూడండి. ఇలా హ్యాండ్స్ తగిలించిన తర్వాత హ్యాంగిల్స్ కూడా చూడండి కింద పెట్టి పైన క్లాత్ను అట్లా కప్పు టైప్లో పెట్టేశానండి. ఇంకా టైం లేదండి, లేకుంటే ఆ బాక్స్ టైప్లో మధ్యలో స్టోన్స్ పెడితే ఇంకా సూపర్గా ఉంటుందండి. అసలుకి మొత్తం ఇలా కుట్టి ఆ లెహంగాకు తగినట్టుగా డిజైన్ తయారు చేశాను చూడండి. చాలా బాగుంది. అసలు నీ మాటలు నా మాటలు తప్ప కస్టమర్ కూడా బాగా నచ్చిందండి వాళ్ళకి నా బ్లౌజ్. అసలుకి ఇలా పెట్టి కుట్టడం వల్ల ఆ లెహంగాకు ప్లెయిన్ లేకోకుండా నీట్గా సెట్ అయిపోయిందండి. అసలు ఎంత బాగుందంటే అసలుకి లెహంగా తగినట్టుగానే సెట్ అయిపోయింది. అది వీటి మధ్యలో స్టోన్స్ పెట్టి ఇంకా బాగుందండి. టైం లేదండి అసలుకి, అందుకోసమని అలా కుట్టేస్తాను.